అంటే నేను ఈ టూల్ నేర్చుకుంటే తొందరగా జాబ్ వస్తుంది. ఏమవుతుంది, జాబ్ వస్తుంది, 2-3 ఇయర్స్ తర్వాత టూల్ అబ్సొల్యూట్ అయిపోతుంది. సో మళ్ళీ కరెక్ట్గా నీకు మ్యారేజ్ అయ్యే టైంకి జాబ్ లేదు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత లాట్ ఆఫ్ డెసిషన్స్ తీసుకుంటాం సార్. అన్ని పాజిటివ్ డెసిషన్స్ అంటే చెప్పలేం, కొన్ని తెలుసో తెలియకో కొన్ని రిగ్రెట్ ఫీల్ అయ్యే డెసిషన్స్ కూడా తీసుకుంటూ ఉంటాం. సో అలా తెలుసో తెలియక చేసే చిన్న చిన్న మిస్టేక్స్ని స్టూడెంట్స్ మళ్ళీ దానిని ఒక పాత్ క్రియేట్ చేసుకోవాలంటే గ్రాడ్యుయేషన్ తర్వాత ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి? ఒకటి ఏంటంటే, ఇది నేను చాలాసార్లు, ఎందుకంటే మేము చాలా మందిని కౌన్సిలింగ్ చేస్తుంటాం కదా. సో కొంతమంది ఏంటంటే ఇన్స్టంట్ మనీ కోసం చూస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఎట్లా అంటే నేను ఈ టూల్ నేర్చుకుంటే తొందరగా జాబ్ వస్తుంది. ఏమవుతుంది, జాబ్ వస్తుంది, 2-3 ఇయర్స్ తర్వాత టూల్ అబ్సొల్యూట్ అయిపోతుంది. సో మళ్ళీ కరెక్ట్గా నీకు మ్యారేజ్ అయ్యే టైంకి జాబ్లెస్, కొత్త అప్డేట్ వస్తుంది, మళ్ళీ కొత్త అప్డేట్ వస్తుంది, కొత్త టూల్ వస్తుంది, అంతే కదా. ఇంకొక కొంతమంది ఎలా ఉంటారంటే 30-40 డేస్లో నాకు జాబ్ వచ్చేయాలి డెఫినెట్గా. సో మనకి ఇంట్లో సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. ఈవెన్ ఐ హ్యావ్ ఆల్సో కమ్ ఫ్రమ్ సచ్ ఫ్యామిలీ, సో ఐ కెన్ అండర్స్టాండ్. కాకుంటే నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు కానీ ఫ్యూచరిస్టిక్గా నెక్స్ట్ 10-20 ఇయర్స్ ఏముంటుంది, సో ఏ టెక్నాలజీ నేర్చుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఐ వాస్ టాకింగ్ టు వన్ స్టూడెంట్. ఇది గ్రాడ్యుయేషన్ ముందే, సో ఐ థింక్ హీస్ ఆల్ ఇండియా ర్యాంక్ జేఈలో ఐ థింక్ హీ గాట్ అరౌండ్ 16,000 or 17,000. వాళ్ళ ఫ్రెండ్కి 20,000, 21,000. సో తను కంప్యూటర్ సైన్స్ చూస్ చేసుకున్నాడు అండ్ ఈ అబ్బాయి మెకానికల్ చూస్ చేసుకున్నాడు. వాళ్ళ స్టార్టింగ్ ప్యాకేజెస్, ఈ అబ్బాయిదేమో 3 lakhs, 3.5 lakhs మెకానికల్. హీ గాట్ ఎ బెటర్ జేఈ ర్యాంక్. వాళ్ళ ఫ్రెండ్ ఏమో హీ గాట్ అరౌండ్ 27-30 lakhs. ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి అనే దగ్గర కూడా ఒక చిన్న డెసిషన్ దట్ ఈస్ ఇంపాక్టెడ్ మీ ఇన్ డిఫరెంట్ వే అని చెప్పేసి చెప్తుండే అనమాట. ఐఎమ్ ఆల్సో మెకానికల్ ఇంజనీర్. సో నేను ఇది కరెక్ట్, ఇది తప్పని నేను చెప్పట్లేదు, కానీ సో అదే చెప్పాను అనమాట. సో ఇట్ ఈస్ ఓకే, యూ డూ వెల్ ఇన్ యువర్ ఓన్ ఫీల్డ్. అంటే తను ఏమన్నా అంటే, లేదు సార్, ఐ డోంట్ సీ ఎ కెరీర్ పాత్, ఐ వాంట్ టు లర్న్ ఏఐ అని చెప్తుండే అనమాట. ఎస్పెషల్లీ బీటెక్ అయిపోయిన తర్వాత ప్రెషర్ ఎక్కువ ఉంటుంది పేరెంట్స్ దగ్గర నుండి. సో ఈవెన్ మన చుట్టుపక్కల వాళ్ళకి జాబ్స్ వస్తూ ఉంటాయి. సో పీపుల్ ఆర్ ఇన్ ఏ హర్రీ. సో ఈ నాయిస్ ఇదంతా పక్కన పెట్టేసి, ఓకేనా, నెక్స్ట్ 10 years ఏది బాగుంది, ఓకే, ఆ టెక్నాలజీని చూస్ చేసుకొని యూ ఫోకస్ ఆన్ ఓన్లీ దాట్. మిగతా అందరినీ మర్చిపోయి, నేను ఎప్పుడు ఇదే చెప్తా ఉంటాను, ఒక 6 months అందరినీ మర్చిపోయి ఒక మంచి టెక్నాలజీ చూస్ చేసుకొని ఇన్ డెప్త్ నేర్చుకుంటే మీకున్న మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయి. మనీ కెన్ సాల్వ్ 99% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. సో ఒక అన్ఎంప్లాయిడ్గా మనం సొసైటీకి చేసే కంట్రిబ్యూషన్ కానీ, మన ఫ్యామిలీకి చేసే కంట్రిబ్యూషన్ కానీ చాలా తక్కువ. అదే ఒక్కసారి మీరు ఎంప్లాయిడ్ అయిపోయి ఎర్నింగ్ చేస్తున్నారు అనుకోండి, సో యూ కెన్ సాల్వ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్.